తేనె కాకుండా తేనెటీగల నుంచి ఇంకా మనం ఏమేమి తీసుకోవచ్చు? అది మానవ శరీరానికి గూడా ఎలా ఉపయోగపడుతుంది? హెల్త్‌కి ఎలా ఉపయోగపడుతుంది? ఇంకా దాని నుంచి ఉత్పత్తుల్ని ఎలా తయారు చేయొచ్చు అనే విషయాలను గూడా అడుగుదాం. శైలజ గారు ఇప్పుడు ఇన్ని పెట్టారు ఐటెమ్స్. ఇవన్నీ తేనెటీగల నుంచి వచ్చినయేనా? అవునండి. ఇది అవునా? హనీ. హ్మ్. ఇవన్నీ ప్రైమరీ ప్రొడక్ట్స్. ఓకే. దీని నుంచి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ కూడా చేస్తున్నాం మేము. ఓకే. ఈ హ్మ్. టాబ్లెట్స్ అండి? ఇది ఇవేంటి? పాలెన్ అండి. ఇది ఓకే. హనీ. ఓకే. ఆ! ఓకే. ఇది ఇది ఒకసారి ఇటు చూడండి. మనకి ఇవేం తెలీదు. ఇదొక్కటే తెలుసు. అంటే జనరల్‌గా కొంతమందికి తెలిసుండొచ్చు బహుశా. కానీ జనరల్‌గా చాలా మందికి తేనె అనగానే ఇదొక్కటే తెలుస్తది. కానీ ఈ మేడం ఎన్ని చూపిస్తున్నారు. అసలు ఇది బీ ఇవేంటో తెలీదు. పాలెన్ అండి. ఓకే. మనకి హనీ బీ తీసుకోకపోతే పువ్వులో ఉన్న పుప్పొడి ఉంటుంది గదా! అది అవునండి. అది మాత్రమే కలెక్ట్ చేయగలదు. ఎవ్వరు కలెక్ట్ చేయలేరు. ఏ ఓహ్! ఇన్సెక్ట్ గూడా చేయలేదనమాట. హ్మ్. అది మీరు డైలీ అంటే ఫ్రూట్ సలాడ్ మీద అలా స్ప్రింకిల్ చేసుకొని గూడా తినొచ్చు. కొద్దిగా సోర్ టేస్ట్ ఉంటుంది. బట్ హ్మ్. గుడ్ 22 ఎమినో యాసిడ్స్ ఉంటాయనమాట. వీటిలో. ఒక 5 గ్రామ్స్ మనం ఒక టేబుల్ స్పూన్ హ్మ్. టేస్ట్ చేయండి. ఓకే. హ్మ్. 5 గ్రామ్స్ కనుక తీసుకుంటే చికెన్ తిన్నంత మనకి విలువనమాట. దాంట్లో ఉన్న పోషక విలువలు ఎన్నున్నాయో అయన్నీ వస్తాయన్నమాట. మీకు టేస్ట్‌గా కూడా ఆ! ఉందండి. ఇది కోకోనట్ పాలెన్ అండి. అందుకని కొద్దిగా స్వీట్ ఉంటుంది. హ్మ్. మస్టర్డ్ అయితే కొద్దిగా చేదుంటుంది. బట్ క్వాలిటీస్ బావుంటాయి అందులో. ఏది బావుంటది? కోకోనట్ బావుంటదా? కోకోనట్ మస్టర్డే కస్టర్డ్ బావుంది. ఎక్కువ న్యూట్రిషనల్ వాల్యూస్ వాల్యూస్ ఉంటుంది. ఉంటాయి. కాకపోతే ఓకే. టేస్ట్ వైస్ కోకోనట్ బావుంది. టేస్టీగా ఉంటుంది. ఓకే. ఓకే.